హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టానిక్సీ వ్లాగ్స్. మీకే వినిపిస్తుందా ఈ సమ్మర్లో కడుపుకి చల్లగా అనిపించే చద్దన్నం తయారీ? అవునండి బాబు, ఈ సమ్మర్లో టిఫిన్ కంటే ఈ చద్దన్నం తినడం చాలా మేలండి మన శరీరానికి. అవునా కాదా? మా పల్లెటూరులో అయితే ఎక్కువగా చద్దన్నానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారండి. ఎందుకంటారా, రోజు టిఫిన్లు పెట్టుకునేంత టైం వాళ్ళకి ఉండదు. ఒకవేళ బయట టిఫిన్ తిన్నప్పటికీ కూడా వచ్చి చల్లదన్నం తినాలి. మనం కూడా రోజు టిఫిన్సే కాకుండా అప్పుడప్పుడు కనీసం వారానికి 2-3 సార్లైనా ఇలా చద్దన్నం పెట్టుకొని తిందామండి. మన పిల్లలు కూడా అలవాటు చేద్దాం. ఈ చద్దన్నం బాడీకి చాలా మంచిది. అందులోనూ ఈ సమ్మర్లో ఇంకా మంచిది. కొంచెం హాయిగా అనిపిస్తుంది. ఈ చద్దన్నంతో ఆవకాయ, ఉప్పు మిరపకాయలు నంచుకొని తింటే అబ్బా ఉంటుంది. ఆ పెరుగు పుల్లదనానికి ఈ ఆవకాయకి సూపర్ సెట్ అవుద్దండి. దానికి తోడు మనం ఈ చద్దన్నం తిన్నాక చూడండి, కడుపుకి హాయిగా అనిపించి కాసేపు అలా నిద్రపోతే బాగున్నాం అనేలా అనిపిస్తుంది. అంత చక్కగా టిఫిన్ చేసేటప్పుడు అంత ఫీల్ ఉంటుందా? నాకైతే అంత ఫీల్ ఉండదండి. ఈ చద్దన్నం అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని తోడుపెట్టుకునేటప్పుడే కొంచెం పలుచగా తోడుపెట్టుకుంటే మార్నింగ్ ఇంకా వాటర్ వేసుకోకుండా డైరెక్ట్గా తినేయచ్చు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని. లేదు కొందరు ముద్దగా కావాలనుకుంటే కొంచెం అది పాలు యాడ్ చేసేటప్పుడు పెరుగు కూడా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. అంత చిక్కగా ఉంటే మళ్ళీ ఉదయాన్నే మనం అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. అందుకని నేను డైరెక్ట్గా కొంచెం పలుచగానే చేస్తాను. మార్నింగ్ అలా సాల్ట్ యాడ్ చేసి డైరెక్ట్గా తినేయచ్చు. నాకైతే ఈ చద్దన్నంతో వడియాలు, తెలగపిండి వడియాలు అంటారు కదా, అవి నంచుకొని తింటే చాలా బాగా అనిపిస్తుందండి. తినాలి కూడా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి చద్దన్నం అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ షేర్. వీడియోకి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లవ్ యూ ఫర్ ఆల్.